ఏ ఎన్నిక జరిగినా కూటమి ప్రభుత్వాన్ని విజయమని ప్రభుత్వంపై ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఈ రోజు రూరల్ తెదేపా శ్రీ కార్యాలయం నందు మాజీ మంత్రివర్యులు శ్రీ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కె జవహర్, జిల్లా పరిశీలకులు మందలపు రవికుమార్, ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబతుల రాజశేఖర్, రాష్ట్ర కార్యదర్శి ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవి, రామ్ కిరణ్ మరియు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులతో సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ నెల 27వ తేదీన జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థి పేరాపత్ర రాజశేఖర్ విజయం సాధించే దిశగా అందరూ కృషి చేయాలని కోరారు. రూరల్ నియోజకవర్గంలో పట్టభద్రుల ఓటర్లు 8,365 మంది ఉన్నారని, వారందరికీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి గురించి వివరించాలని బూత్ కన్వీనర్లు పలు సూచనలు చేశారు. అలాగే ప్రతి బూత్ నందు కన్వీనర్తో పాటుగా ఓటర్ల సంఖ్యను బట్టి సాధికార సభ్యులుగా మరి కొంతమందిని ఎంచుకొని రేపటి నుండి పని ప్రారంభించాలని తెలిపారు. డేటా ఏం తెచ్చారు ప్రధానం మనం చేసాం కదా, బ్రహ్మాండంగా చేసాం. డేటా సేకరణలో మనలాగా మనం స్టేట్ లెవెల్ చేయలేదు. ఇప్పుడు ఇది కూడా రోల్ మోడల్గా చేయాలి. మనం మెజారిటీ ఇస్తేనే మన పార్టీకి మన గౌరవం. ఇవాళ ఛాలెంజింగ్, ఎందుకంటే 161 సీట్లు గెలిచిన పార్టీ ఈ ఎమ్మెల్సీని గెలుచుకోవాల్సిన అవసరం ఉంది. కూటమిగా ఇది ఛాలెంజ్, కూటమికే ఛాలెంజ్. మోడీ గారు, ఇక్కడ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అందరూ కష్టపడుతూ ఉన్నారు. మన వంతు మనం చేద్దాం. మళ్ళీ లోకల్ బాడీలు వస్తాయి. దీనికి నాంది మర్చిపోకండి. రేపు రాబోయేలో లోకల్ బాడీలు అందరికీ ఎలక్షన్ మనం ఇప్పటికీ ప్రిపేర్ అయిపోతున్నాం. నామినేటెడ్ పోస్టులు ఇది అవడంతో నామినేటెడ్ పోస్టులు ఇస్తా ఉన్నారు. ఒకటి మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది, నామినేటెడ్ పోస్టుల విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఏనాడు లేనంత డిమాండ్ వచ్చిందని పోలీస్ బ్యూరోలో ఇదే డిస్కషన్ అయింది. ఎప్పుడు లేని వాళ్ళు మామూలుగా ఒక స్థాయి అదేం లేదు చేసుకుంటూ ఉన్నారు. మనకు వచ్చిన స్కీమ్ని ప్రజల్లోకి తీసుకెళ్దాం. మనకు బేస్టాలు వద్దు, విడగొట్టేదానికి ప్రయత్నం చేస్తారు. ఒకరి మీద ఒకరు చెబుతారు. మనం చూశారు, డిప్యూటీ సీఎం గురించి మాట్లాడారు. అసలు మాట్లాడాల్సిన అవసరం ఉందా? చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా ముఖ్యమంత్రి ఎవరైనా ఎందుకు వస్తుంది? డిప్యూటీ సీఎం గురించి ఎందుకు? ఒక అండర్స్టాండింగ్ ఆగిపోయింది. ఎవరో ఒకరు పనికిరానట్టు మాట్లాడతాడు. దాని పరిశ్రమ అపార్థాలకి దారి చేస్తుంది. అసలు దాని గురించి ఏ పదవుల గురించి ఎవరు మాట్లాడద్దు. దయచేసి ఎవరు కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒకటి, అవతల పార్టీని చీల్చండి అడదాం. వాళ్ళు అప్పుడే శ్రీరామచంద్రులు అయినట్టు, పావనం అయిపోయినట్టు, పవిత్రులు అయిపోయినట్టు మాట్లాడుతున్నారు. లీడర్లు వచ్చి నిన్న మనం ఆల్రెడీ తీసుకుని ఎందుకే చెప్పా, లీడర్లు పాంప్లెట్ ఇస్తాం. 2-3 రోజుల్లో పాంప్లెట్ క్రియేట్ చేసి మనం ఈ 8 నెలలు తీసుకున్న నిర్ణయాలన్నీ మనం చూద్దాం. మీకు కూడా చాలా మంది తెలియదు ఏం జరుగుతుంది అనేది. నాకే తెలియదు, మీకేం తెలుస్తుంది? నేను అదే వచ్చింది కమ్యూనికేషన్ గ్యాప్ అని. ఉదాహరణకి దావాస్ పెట్టారు. దావాస్ ఉద్దేశం ఏంటంటే ప్రొజెక్ట్ చేయటం. ఈ రాష్ట్రంలో అపార అవకాశాలు ఉంది, మీరు రండి చెప్పడం కోసం. ఆడకాడే సంతకాలు కావు. ఆల్రెడీ 8 నెలల్లోనే 6,40,000 కోట్ల రూపాయలు సంతకాలు అయిపోయినాయి. 4,50,000 ఉద్యోగాలు ఇచ్చేలాగా పెట్టుబడులు వచ్చినాయి. ఏ రాష్ట్రానికి రాలా, గుజరాత్కి రాలా, మహారాష్ట్ర రాలా, ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి. ఇవాళ